వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువారు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. మానవ జీవితానికి బ్రతుకుట కొరకు జ్ఞానం అవసరం, నడుచుట కొరకు తెలివి అవసరం. ఈ రెండు ఒక వ్యక్తి జీవితానికి ఎంతో మేలును, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాయి. అవి లేని వారు ఈ లోకములో తమకు అనుగ్రహింపబడినటువంటి ఈ జీవితాన్ని వ్యర్థపరిచి పలు నాశనకరమైనటువంటి మార్గాల్లో నడిచేటటువంటి వారుగా ఉంటారు. గనుక జ్ఞానము, తెలివి అనేటటువంటివి మన జీవితంలో మనం పొందాలంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నటువంటి మాటను చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు అని కూడా ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, భయభక్తులు కలిగి ఉండుట ఒక వ్యక్తి జీవితానికి తెలివి అనుగ్రహింపబడుతుంది. ఈ తెలివి లేని వ్యక్తులు మూర్ఖులుగా ఉంటారు. వారు జ్ఞానమును, దేవుని ఉపదేశాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. ఇట్టి వారిని గురించి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో వారు పాపులు అని, ప్రాణము తీయటకై పొంచి ఉండువారని, అంత మాత్రమే కాక అట్టివారు పాతాళం మనుషులను రింగివేయనట్లు వారిని జీవంతో రింగివేయదమని చెప్పి వారు చేయకూడని చెడు కార్యాలు చేయుటకు ప్రేరేపించువారుగాను, విధములైన మంచి సొత్తులు మనకు దొరుకునని చెప్పి తమ ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందమని ప్రేరేపించేటటువంటి వారు, అంత మాత్రమే కాక ఇతరులను వారు తమతో పాలువారమై ఉండమని ప్రేరేపించేటటువంటి వారుగా ఉంటారు. అయితే ఇటు తెలివి లేక ప్రవర్తించేటటువంటి వారి జీవితం పొందేటటువంటి నష్టం ఏంటంటే 1వ అధ్యాయము 16వ వచనంలో, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. 17, 18 వచనాల్లో, పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, తమ స్వనాశనమునకే పొంచి ఉందురు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తెలివిలేని మార్గము నిశ్చయముగా తమకు వ్యక్తిగతంగా నాశనాన్ని కలుగు చేసుకుంటానికి కారణమైనటువంటి మార్గము అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే జ్ఞానం పొందుటకు కూడా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని చెప్పి తెలియజేస్తూ పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, పలు విషయాలను బట్టి మనము జ్ఞానము గలవారమని, తెలివి గలవారమని చెప్పుకొనినా వాటి యందు మనకు నిజమైన ప్రయోజనం మనం పొందలేం. గనుక దేవుని యందలి భయభక్తులు మనము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మనము జ్ఞానము కలిగిన వారమై బ్రతుకుతాము. తెలివిని పొంది ఆ మార్గంలో మనం చక్కగా నడిచేటటువంటి వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చెడుతనాన్ని అతడు విసర్జించడానికి గల కారణం దేవుని యందల భయభక్తులే. జ్ఞానము కలిగినటువంటి బ్రతుకును యోబు గారు కలిగి ఉన్నారు. తెలివి కలిగినటువంటి మార్గంలో అతడు నడుచుచూ ఉన్నాడు. తన విశ్వాసానికి, భక్తికి పలు శ్రమలు, ఇబ్బందులు, పరిశోధన ఏర్పడినప్పటికీ ఏమాత్రము కూడా అతడు ప్రభువును విడిచిపెట్టక ఆ మార్గములోనే అంతం వరకు
కొనసాగినటువంటి విషయాలు మనం చూడగలం. తాను ఎంతో బాధను, కష్టాన్ని అనుభవించినప్పటికీ చివరికి దేవుడు తన మహాకృపను బట్టి యోబు గ్రంథం 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను గనుక జ్ఞానము కలిగి బ్రతికితే, తెలివి కలుగు చేసే మార్గాల్లో నడిస్తే ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదం పొందుతాం. అంత మాత్రమే కాక నిత్య జీవానికి వారసులం అవుతాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా విన్న మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను ఆశీర్వదించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను మీరు మేలు కలుగు చేసి కాపాడండి. మీ కృపాక్షేమాలతో నింపి దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.